We want 42% రిజర్వేషన్ నినాదాలతో ఢిల్లీ జంతర్ మంతర్ దద్దరిల్లింది. దీంతో తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర, ఢిల్లీ, హర్యానా ఓబీసీ సంఘాల ఆధ్వర్యంలో భారీ ధర్నా జరిగింది. 9వ షెడ్యూల్ ద్వారా విద్యా ఉద్యోగాల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశాయి ఓబీసీ సంఘాలు. బీసీ రిజర్వేషన్ల కోసం పోరాటం ఉధృతం చేయాల్సిన అవసరం ఉందన్నారు అఖిలపక్ష నేతలు. ఢిల్లీలో 5 రాష్ట్రాల ఓబీసీ సంఘాల ఆధ్వర్యంలో జరిగిన బీసీ రిజర్వేషన్ల సాధన ధర్నాకు తెలంగాణలోని అన్ని పార్టీల నేతలు హాజరయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు ఏ పోరాటానికైనా సిద్ధమన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. ప్రత్యేక పరిస్థితుల్లోనే బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించకుండా స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాల్సి వచ్చిందన్నారు. బీసీ రిజర్వేషన్ల కోసం రాహుల్ గాంధీ పార్లమెంటులో ప్రైవేట్ మెంబర్ తీర్మానం ప్రవేశపెడతారన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. రేవంత్ రెడ్డి గారు అడిగినారు రాహుల్ గాంధీ గారిని, మీరు ఒక ప్రత్యేక ప్రైవేట్ బిల్లు ప్రవేశపెట్టండి, ఇవాళ బీసీలకి రిజర్వేషన్ కావాలని పోరాడిన కేంద్ర స్థాయి నాయకుల్లో మొదటివారు రాహుల్ గాంధీ గారు. ఆ క్రెడిట్ మీకే దక్కాలి కాబట్టి మీరు ప్రైవేట్ బిల్లు ప్రవేశపెట్టాల్సిందిగా కూడా ముఖ్యమంత్రి గారు కోరడం జరిగింది. దానికి రాహుల్ గాంధీ గారు రూపకల్పన చేయాలని కూడా ఆదేశించినారు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్లమెంటులో బీసీల రిజర్వేషన్లపై ప్రైవేట్ మెంబర్ తీర్మానం ప్రవేశపెట్టిందన్నారు బీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్. ఈ తీర్మానంతో ఒరిగిందేమీ లేదన్నారు. పార్లమెంటులో ఇండి కూటమి కొట్లాడితే తాము మద్దతిస్తామన్నారు. ప్రధానమంత్రి ఇంటి మీద ధర్నా చేయండి, అప్పుడు అఖిలపక్షాన్ని తీసుకురండి. ఏం చేయకుండా ఇంటిగా గాలికి అయితే కాదు, అంత తప్పది. ఇప్పుడు కనీసం ఈ పార్లమెంట్లోనైనా మీరు మాట్లాడించి గొడవ చేసి స్టాండ్ చేయండి. ప్రైవేట్ బిల్లు ప్రవేశపెడితే కాదు, మేము ఆల్రెడీ ప్రైవేట్ బిల్లు ప్రవేశపెట్టినాం మా వద్దురాజు గారు. దానికి మద్దతు తెలపండి. అందరూ 240 మంది సంతకం పెట్టి ఇవ్వండి ప్రధానమంత్రికి. బీసీలకు 42% రిజర్వేషన్లు సాధించే వరకు పోరాటం ఆగదన్నారు సిపిఐ సీనియర్ నేత నారాయణ. బీజేపీ ఎంపీ ఆర్ కృష్ణయ్యపై సెటర్లు వేశారు నారాయణ. తాము కేవలం రిజర్వేషన్ల కోసమే ఫైట్ చేస్తున్నాం తప్ప ఏ పార్టీకి వ్యతిరేకమో అనుకూలమో కాదన్నారు బీసీ సంఘాల నేత జాజుల శ్రీనివాస్. అన్ని పార్టీలు రిజర్వేషన్ల సాధనకు సహకరించాలన్నారు ఆయన. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే బిల్లును పార్లమెంటులో ఆమోదించాలని బీసీ సంఘాల నేతలు డిమాండ్ చేశారు. ఈ విషయంలో కేంద్రంపై మరింతగా ఒత్తిడి తీసుకొచ్చేలా కార్యాచరణ రూపొందిస్తామన్నారు.